ఈ అబ్బాయి దగ్గర ఒక మ్యాజికల్ రింగ్ ఉంటుంది. ఆ మ్యాజికల్ రింగ్‌తో ఎదురుగా చూసేసరికి ఒక అమ్మాయి దగ్గర ఒక చెవులి కనిపిస్తుంది. ఆ చెవులి చూడగానే ఆ అబ్బాయికి గుర్తొస్తుంది. ఆ అబ్బాయికి మ్యాజికల్ రింగ్ ఆ చెవులి వల్లే వర్క్ అవుతుందని చెప్పి, ఆ అమ్మాయి వాళ్ళ షాప్ ఓనర్ దగ్గరకొచ్చి, "ఇది విరిగిపోయింది మీరిచ్చారు. డూప్లికేట్ నాకు అమ్మేశారు" అని చెప్పి అడుగుతూ ఉంటుంది. దాంతో ఆ షాప్ ఓనర్, "లేదు లేదు, ఇది మా దగ్గరకున్నప్పుడు మీరు మంచిదే తీసుకెళ్లారు. కానీ మీరే విరిగిపోయిన డూప్లికేట్‌ది మాకు తిరిగి తెస్తున్నారని మాకు అనుమానంగా ఉంది" అని చెప్పి ఆ షాప్ ఓనర్ అంటూ ఉంటాడు. దాంతో ఆ అమ్మాయికి ఏం చేయాలో అర్థం కాదు. ఈలోపే ఈ అబ్బాయి బయట నుంచి అంతా వింటూ లోపలికొచ్చి, "వీళ్ళు నీకు డూప్లికేట్ అమ్మేశారు" అని చెప్పి అంటాడు. అది చూసి ఆ అమ్మాయి, "నీకెలా తెలుసు ఇదంతా" అని చెప్పి అడుగుతూ ఉంటుంది. వెంటనే ఆ అబ్బాయి గతం గుర్తు చేసుకుంటాడు. అసలేమవుతదంటే ఈ అబ్బాయిని వాళ్ళ షాప్ ఓనర్ కొట్టి కింద పడేస్తాడు. అప్పుడు ఆ అబ్బాయి దగ్గర ఉన్న విలువైన వస్తువు తన చేతిలో నుంచి కింద పడిపోతుంది. అలాగే తన చేతికి రక్తమయ్యి అతని చేతిలో ఉన్న రింగ్‌కి ఒక పవర్ వస్తుంది. అదేంటంటే ఏ వస్తువైనా విరిగిపోతే ఆ అబ్బాయి చేతిలో పడగానే ఎంత వాల్యూ ఉందో తెలిసిపోతుంది. అలాగే ఆ అబ్బాయి దాన్ని రెండిటిని అతికించగలడు కూడా. ఆ విలువైన వస్తువు విరిగిపోగానే ఆ అబ్బాయి తనకొచ్చిన పవర్‌తో ఆ రెండిటిని అతికిచ్చేస్తాడు. ఆ అమ్మాయికి దాన్ని చూపించగానే ఆ అమ్మాయి షాక్ అయిపోతుంది. "ఇదే అసలైన వస్తువు. దీన్ని నేను ఈ 40,00,000కి కొనుక్కుంటాను. ఈ షాప్ ఓనర్ నన్ను మోసం చేసి ఈ డబ్బులు తీసుకున్నాడు" అని చెప్పి అంటాడు. వెంటనే ఆ అమ్మాయి షాప్ ఓనర్‌ని ఒక్కటి కొట్టి, "నా డబ్బులు ఆ అబ్బాయికి ఇచ్చేయి" అని చెప్పి అంటూ ఉంటుంది. వెంటనే ఆ డబ్బులంతా కూడా ఆ అబ్బాయికి పంపించేస్తాడు. దాంతో ఆ అబ్బాయి చాలా డబ్బున్న వ్యక్తి అయిపోతాడు. సబ్స్క్రైబ్.